అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ అస్ట్రాలజిక్స్. ఇప్పుడు మనము కోర్సెస్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం సార్ వచ్చేసి. ఈ కోర్స్ 1 మాత్రమే ఈ ఏప్రిల్ 16 తర్వాత 17 అండి, అంటే బుధవారము గురువారం సార్. అంటే ఈరోజు మంగళవారం కదండి. రేపు మన్నాడు సార్ వచ్చేసి. బుధవారము గురువారం వెడ్నెస్డే అండ్ థర్స్డే వచ్చేసి ఇక్కడ క్లాసులు అయితే ఉండబోతాయి సార్ మన మన దగ్గర. టైమింగ్ వచ్చి 6 PM టు 7 PM ఉంటుందండి. మ్యాక్సిమం అది 1 అవర్ అని చెప్తాము, 2 అవర్స్ అయిపోతుంది సార్ పర్ డే క్లాస్. డౌట్స్ ఇవంతా వచ్చేసి అదనమాట. తర్వాత వచ్చేసి ఈ యొక్క సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చానండి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. కోర్స్ ఫీజు అయితే ఇది సార్ అమౌంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, కోర్స్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 5 మెంబర్స్, మినిమం 5 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటేనే సార్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అట్లా లేదు అంటే మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తాం సార్ వచ్చేసి. ఎందుకంటే స్ట్రెంత్ ఉంటే కదా సార్ మనం కంటిన్యూ చేయగలుగుతాం. స్ట్రెంత్ లేకపోతే కష్టం అవుతుంది. 5 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అవుతే మీకు చెప్తాను సార్ వచ్చేసి. మీరు నెంబర్ వాట్సాప్ చేసి నేను వచ్చి సిలబస్ అయితే ఇదే సార్. గ్రహాల లక్షణాలు, గ్రహాల దృష్టులు, రాసుల లక్షణాలు, నక్షత్రం లక్షణాలు, భావం యొక్క లక్షణాలు, లగ్న ఫలితాలు, రాసుల యొక్క తత్వాలు, తర్వాత గ్రహం యొక్క ఉచ్చ స్థితి, నీచ స్థితి, తర్వాత గ్రహాల యొక్క బలము, ఏ బలాన్ని ముఖ్యంగా తీసుకోవాలి, తర్వాత దుస్థానాలు, మారగాధిపతి, బాధగాధిపతి, అష్టమాధిపతి, పరివర్తనం అంటే ఏంటి, గ్రహ యుద్ధము, వక్రం లేని గ్రహాలు, వక్రీకరించిన గ్రహాలు, అస్తంగమైన గ్రహాలు అండి, అదండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ అయితే కొన్ని రాసి ఇచ్చాను సార్. ఈ క్వశ్చన్లకి మీకు ఆన్సర్ ఈ కోర్సులో మీరు తెలుసుకోబోతున్నారు సార్. అందరూ బేసిక్ నాకు తెలుసు నాకు తెలుసు అంటారండి, బట్ మన ఛానల్ పేరు పెట్టాం సార్ డిఫరెంట్ వే టు లెర్న్ అస్ట్రాలజీ. మీకు ఎంత బేసిక్ తెలిసినా నా చెప్పే విధానం అని వచ్చేసి యూనిక్గా ఉంటుందని వచ్చేసి. ఈ బేసిక్ క్లాస్లోనే అబ్రాడ్లో ఎవరు సెటిల్ అవుతారు, ఇండియాలో ఎవరు సెటిల్ అవుతారని ఈ బేసిక్ క్లాస్లోనే వస్తుంది సార్ వచ్చేసి. ఓకేనండి. అప్పుడు అంతర్దశ జరిగినప్పుడు అబ్రాడ్కి వెళ్తారు, అప్పుడు మ్యారేజ్కి ఎందుకు షష్టాష్టకాలు చూస్తారు, త్రికోణ రాశులు ఎందుకు చూస్తారండి, ఈ బేసిక్లోనే ఆన్సర్ దొరుకుతుంది సార్ మనకు. అక్కడే మనం నేర్చుకోవాలన్నమాట. మన ఏ భావాలు మనకు అవసరమైనటివి, ఏ భావాలు అవసరం లేని, ఈ పాయింట్ మనకు ప్రతి కోర్సులో వస్తుందండి. అందరూ అడుగుతారు, ఒక గ్రహము 6, 8లో ఉండి ఏం జరుగుతుంది సార్, లగ్నంలో ఉండి ఏం జరుగుతుంది అంటారండి. అడ్వాన్స్ క్లాస్లో డౌట్ అడుగుతారండి. అప్పుడు బేసిక్ క్లాస్లోనే మనకి ఏ భావాలు అవసరమైనటివి, ఏ భావాలు అవసరం లేనిటివి అని తెలుసుకుంటే ఈజీ కదండి. అందుకు సార్ నేను సిస్టమేటిక్గా ఒక్కొక్క కోర్సు బేసిక్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను సార్ వచ్చి. త్రికోణము, కేంద్రము, దుస్థానాలు, మారగాధిపతి, బాధగాధిపతి, అష్టమాధిపతి ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ ఇచ్చిన ప్రశ్నలు ఇక్కడ రాశాను సార్. గ్రహాల యొక్క దృష్టిని ఎలా అర్థం చేసుకోవాలి, శని గ్రహం కుజును చూస్తే ఎలా ఉంటుంది, కుజుడు శనిని చూస్తే ఎలా ఉంటుంది, దృష్టి ఎలా కన్సిడర్ చేయాలి అనే క్వశ్చన్స్ కానీ మీకు ఈ కోర్సులో మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు. తర్వాత లగ్నానికి ఎంత శాతం ఉంటుంది ఒక గ్రహం లక్షణాలు, రాశులకు ఎంత శాతం ఉంటుంది, నక్షత్రాలకు ఎంత శాతం ఉంటుంది అనే కాన్సెప్ట్ మన ఈ కోర్సులో మనం అయితే తెలుసుకుంటాం సార్ మీరు వచ్చేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ కోర్సు రీచ్ చేసుకోండి సార్ వచ్చేసి. రికార్డింగ్ క్లాస్ ఉంటుంది సార్, అది రికార్డింగ్ క్లాస్ అయితే మనం ఇప్పుడు 999 పెట్టాం సార్. ఆన్లైన్ క్లాస్లో అయితే 1250 రూపీస్. ఎందుకంటే డిఫరెన్స్ ఎట్ ఉండాలి కదా సార్ రెండు దానిలోనూ. రికార్డింగ్ క్లాస్కు ఆన్లైన్ క్లాస్ ఒకే అమౌంట్ ఉంటే బాగుండదని ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది సార్ వచ్చేసి. లైవ్ క్లాస్ కోర్స్ అటెండ్ చేసే వాళ్ళకైతే ఈ అమౌంట్ ఉంటుంది. ఇదే రికార్డింగ్ క్లాస్ కావాలి సార్ మీకు ఆ టైం అవైలబుల్ ఉండదంటే మీరు 999 పే చేసి మీరు రికార్డింగ్ క్లాస్ అయితే తీసుకోవచ్చు సార్ వచ్చేసి. ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.